ఒకసారి మనం ఈ చెరువుకు సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారని చెప్పి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అసలు చెరువు ఎక్కడుంది, ఎన్ కన్వెన్షన్ హాల్ ఎక్కడుంది, ఈ 3.3 ఎకరాల చెరువుని కబ్జా చేశారని చెప్పారు కాబట్టి ఆ 3.3 ఎకరాల వరకు కూడా ఇప్పుడు కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మనం దృశ్యాల్లో చాలా క్లియర్ గా చూడొచ్చు. స్కై బ్లూ కలర్ లో కనిపిస్తున్న ఆ ఎక్విప్మెంట్ రోజుకి 10 లక్షల వరకు రెంట్ ఉంటుందని చెప్తున్నారు. అలాంటి పూర్తి ఎక్విప్మెంట్ తో వచ్చి ఇవాళ సాయంత్రం కల్లా కూల్చివేత పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా హైడ్రా ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ హాల్ నేలమట్టం చేశారు అధికారులు. భారీ యంత్రాలతో ఉదయం నుండే ఈ కూల్చివేత డెమాలిషన్ పనులు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే అధికారులు, పోలీస్ సిబ్బంది, టెక్నికల్ టీమ్స్ తో వెళ్లారు. ఇప్పటికే నేలమట్టం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ హాల్ ని పూర్తిగా నేలమట్టం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అలాగే ఒక్కసారి ఏరియల్ వ్యూ అండ్ గూగుల్ మ్యాప్ లో అసలు ఆ చెరువు ఎక్కడ ఉంది, ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ని ఏ విధంగా ఆక్రమించి కబ్జా చేసి చెరువుని నిర్మించారో మీరు గమనించవచ్చు. సంధ్య, ఎస్, ఇక్కడ మనకు కనిపిస్తుంది తుమ్మిడిగుంట చెరువు, ఇక్కడ కనిపిస్తుంది ఎన్ కన్వెన్షన్ హాల్. ఈ 3 హాల్స్ ఉంటాయి, బట్ ఓపెన్ ఏరియా మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎన్ కన్వెన్షన్ కి ఏదైనా హాల్లో ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకైతే ఇది ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా పెద్ద హాల్స్ ఉంటాయి. అంత పెద్ద హాల్ అంటే 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఎన్ కన్వెన్షన్ హాల్. అందులో 3.5 ఎకరాలు చెరువును కబ్జా చేశారంటేనే ఎంత పెద్ద కూల్చివేతలు కొనసాగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వెరీ క్లియర్. తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియా 29 ఎకరాల 24 గుంటలని చెప్పొచ్చు. బేసిక్ గా ఒక చెరువు పూర్తిగా నిండితే అది ఎంత వరకు విస్తీర్ణంలో వస్తుంది అని చెప్పేదే ఫుల్ ట్యాంక్ లెవెల్. అది 29 ఎకరాలు ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దాని చుట్టూ, ఆ చెరువు చుట్టూ కూడా ఒక బఫర్ జోన్ ఉంటుంది 30 మీటర్ల పరిధిలో. ఈ తమ్మిడికుంట చెరువుకి సంబంధించి ఇప్పుడు ఆ బఫర్ జోన్ ని దాటి లోపలికి వచ్చి ఆ చెరువులో 3 ఎకరాల పాటు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. బేసిక్ గా కుంటలకి, చెరువులకి, నాలాలకి ఈ ఎన్క్రోచ్మెంట్లు జరగకుండా బఫర్ జోన్ ఇస్తూ ఉంటారు. వాటి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఉంటాయి, వాటిలో ఆక్రమణలు జరగకూడదు. కానీ ఇప్పుడు జరిగింది అదే. ఎన్ కన్వెన్షన్ హాల్ 3 ఎకరాల లోపలికి వచ్చి ఫుల్ ట్యాంక్ ఏరియాలోకి వచ్చి ఆ చెరువులో కబ్జా చేసి నిర్మాణం చేపట్టింది. వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి, అధికారులు నాలాలు ఆక్రమించుకున్నారు అని చెప్తుంటారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడానికి కారణం ఇలా కబ్జాలకు గురి కావడమే. నీళ్లు పల్ల మెరుగు అంటారు. బట్ ఆ పల్లంలో ఉన్న ఈ ఏరియానంతా కూడా కబ్జా చేసేసి ఇప్పుడు 3.5 ఎకరాల వరకు కూడా ఎంత నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని లోతట్టు ప్రాంతాలను మనం కాపాడొచ్చు. సో అందువల్ల కఠిన నిర్ణయం అయినా సరే కూడా ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైడ్రా కూల్చివేత పనులు కొనసాగుతోంది. ఎస్, మనం డ్రోన్ షాట్స్ చూస్తున్నాము. టాప్ వ్యూ నుంచి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. పక్కనే చెరువు కనిపిస్తోంది, ఆ పక్కనే ఎన్ కన్వెన్షన్ హాల్ ని నిర్మించారు. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది. అసలు అక్కడ పార్కింగ్ కి ఇబ్బందే ఉండదు, అంత పెద్ద స్థలం ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ కూడా నేలమట్టమైన దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నవి తుమ్మిడికుంట చెరువు దృశ్యాలు. ఆ చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్నగా మొత్తం ఆక్రమించుకుంటున్నారు. కాబట్టి ఇది ఎక్కడికైనా సరే కట్టు కావాల్సిందే. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఆక్రమణలకు దిగితే మాత్రం ఉపేక్షించేది లేదు అన్న సందేశం ఇచ్చిన నేపథ్యంలో రంగంలోకి దిగింది హైడ్రా. రాజకీయ నాయకుల, సినిమా వాళ్ళ, హై పవర్ లో ఉన్న వాళ్ళ, సామాన్యుల ఎవరైనా సరే అక్రమ కట్టడాలు చేస్తే, చెరువులను కబ్జా చేస్తే, నాలాలను కబ్జా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. చెరువుల సంరక్షణకు ఉపేక్షించేది లేదు, సంరక్షణకు నడుం కట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆ మేరకు చర్యలు కూడా ప్రారంభించింది. 2010 నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన. బట్ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో కూల్చివేతలు జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎస్, బేసిక్ గా మనకి చినుకు పడితే నగరం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. పూర్తిగా నీళ్లతో నిండిపోయి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చేసి, ఇళ్లలోకి నీళ్లు వచ్చి, సెల్లార్లలోకి నీళ్లు వచ్చి, కారణం ఆక్రమణలు. చెరువులు, కుంటలు, లేక్స్ లేదా నాలాలను ఆక్రమించేసి నిర్మాణాలు జరిపితే ఆ చెరువులోకి రావాల్సిన నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? కబ్జా చేసి మీరు నిర్మించారు, ఆ కబ్జా చేసిన ఏరియాలో ఆ నిర్మాణాల్లోకి నీళ్లు వెళ్తాయి. ఇదే పరిస్థితి. సో ఇప్పుడు హైడ్రా పూర్తిగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటోంది. నగరవాసులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. చెరువుని ఆక్రమించి నేలమట్టమైపోయిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని మనం చూస్తున్నాము. చాలా పెద్ద ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం కూడా ఎలా నేలమట్టం అయిపోయిందో చూస్తున్నాము. పెద్ద భారీ షెడ్స్ అన్ని కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. చాలా పెద్ద ఎక్విప్మెంట్ తో వచ్చారు, చాలా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి కూల్చివేస్తున్నారు. కాబట్టి ఉదయం ప్రారంభించినా కూడా ఇప్పటి వరకు దాదాపుగా కూల్చివేత పనులు పూర్తయిపోయాయి. బట్ ఈ ఆపరేషన్ మాత్రం సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేత పనులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో చెరువులను పరిరక్షించాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఈ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇలా ఎప్పుడైనా చెరువులను ప్రొటెక్ట్ చేస్తే కనుక 3.5 ఎకరాల్లో ఎంత నీళ్లు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ చెరువు విస్తీర్ణం పెరుగుతుంది, అక్కడ నీళ్లు స్టోరేజ్ పెరుగుతుంది. కాబట్టి డౌన్ కి ఆ నీళ్లు వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను, ఏరియాలను సేవ్ చేయగలుగుతాము. నగరంలో చాలా కబ్జాలకు గురైనవి, ఆక్రమణలకు గురైన వాటి మీద కూడా
హైడ్రా చర్యలు తీసుకుంటామని చెప్తోంది. అది నగరవాసికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. వర్షం పడితే ఇక భయపడే అవసరం ఉండదు అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము డ్రోన్ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాము. మనకి ఎంత భారీ యంత్రాలతో అక్కడికి వెళ్లారో మనకు అర్థమవుతుంది. చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది, చాలా సీరియస్ గా ఫోకస్డ్ గా ఉండి అక్రమ కట్టడాలు ఆక్రమణల్ని కూల్చివేతలకి సిద్ధమైపోయింది హైడ్రా. చాలా సీరియస్ యాక్షన్ ఏ స్థాయిలో అక్కడ కూల్చివేతలు మనకు వైడ్ లో కాస్త చిన్న చిన్నగానే కనిపించింది, కానీ దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది ఎంత పెద్ద స్థాయిలో కూల్చివేతలు జరుగుతున్నాయి, ఎంత పెద్ద పెద్ద నిర్మాణాలు అక్కడ అక్రమంగా నిర్మించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చెరువు దృశ్యాలు చూస్తున్నాము. చెరువును ఆనుకుని ఒక చిన్న గోడ, దానిపైన గ్రిల్ ఏర్పాటు చేసుకుని ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుని మరి ఎన్కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. సో ఇప్పుడు ఆ గోడను ఎన్కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న ఈ 3.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. అక్కడ పనులకు ఆటంకం కలుగుతుంది, విధులకు ఆటంకం కలిగిస్తున్న ఉద్దేశంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ ఎన్కన్వెన్షన్ సెంటర్ దగ్గర కూల్చివేత పనులైతే కొనసాగుతున్నాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంతా, బిగ్ షాట్స్ అంతా కూడా ఎన్కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లిళ్ళు, ఈవెంట్స్, ఇతర ఫంక్షన్స్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. చెరువు వ్యూ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా ఆక్రమణలు చేస్తూ ఉంటారు. కానీ అది నాట్ ఎట్ ఆల్ సేఫ్. అది ప్రజలకి అసలు మంచిది కాదు. మనం చూస్తున్న చిన్నగా కనిపిస్తుంది కానీ చెరువు అది 29 ఎకరాల వరకు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు.